నమ్మకం ఉందా మీకు గెలుస్తా అని? 100%. అరే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, మంచి మెజారిటీతో నేను గెలుస్తాను. ఎందుకు అంత ధైర్యం? ఎవరున్నారు రాకేష్ రెడ్డి వెనుక? ప్రజలు ఉన్నారండి. ప్రజలు చాలా స్పష్టంగా పదే పదే అనేక సందర్భాల్లో మంచి విద్యావంతులను, సమాజం పట్ల ఒక మంచి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళనే ఎన్నుకున్నారు. ఆ విశ్వాసమే నాకు ఉంది. ఇప్పుడు అట్నే ఎన్నుకుంటారు. అదేగాక బీఆర్ఎస్ పార్టీ ఒక సముద్రం అండి. బీఆర్ఎస్కి ఉన్నటువంటి బలగం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా లేరండి. సరే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము టీఆర్ఎస్కి వేయము అని అనుకున్న తర్వాత ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పార్టీ కనబడ్డది కాబట్టి ఓట్లేసింది తప్ప కాంగ్రెస్ పార్టీకి అంత గ్రౌండ్ స్ట్రెంత్ లేదు. కాబట్టి ఖచ్చితంగా అదంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో అది ప్రతిబింబించే విధంగా ఫలితం ఉంటుంది. నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఒకటి, బీఆర్ఎస్కి ఉన్నటువంటి బలగం. 2, ఇది 4 సార్లు గెలిచినటువంటి అనుభవము, ఆ ఎన్నికను ఎదుర్కొనేటువంటి నేపథ్యము బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉంది. 3వది, 10 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం నాది. దాన్ని ప్రజల్లో ఒక గుర్తింపు ఉంది దానికి. అది కూడా నాకు ఉపయోగపడుతుంది. అనేక సమస్యల మీద నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. నేను ప్రత్యక్ష యుద్ధం చేసిన తప్ప ప్రత్యక్ష ప్రసారంలో ఎక్కడ కూడా నేను పచ్చిబూతులు మాట్లాడలే. రాజకీయాలు ఏవగింపుగా ఉండొద్దు, రాజకీయాలు హుందాగా ఉండాలని చెప్పి విద్యావంతులు కోరుకుంటారు. కాబట్టి తప్పకుండా ఆమె సూటబుల్ క్యాండిడేట్ అని నేను అనుకుంటా ఉన్నాను. కేవలం ఇదే కాదండి, మీకు రాకేష్ రెడ్డి అంటే, రాకేష్ రెడ్డి ఒక ప్రశ్నించే గొంతుగా, ఒక పోరాటం చేసేటువంటి ఒక నాయకుడిగా, ప్రజలతో మమేకమైనటువంటి నాయకుడిగా మాత్రమే మీకు తెలుసు చాలామంది. బట్ నేను ఎకానమీ మీద నేను ఏనాడుకు సెంటర్ పేజ్ ఆర్టికల్స్ రాసేవాడిని. చాలా ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. దాని తర్వాత తెలంగాణ ఎకానమీ మీద నేను ఒక బుక్ రాశాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ బుక్స్ ఇన్ ఎకానమీ. ఆ బుక్ నుండి గ్రూప్స్లో కూడా ప్రశ్నలు వచ్చినాయి, గ్రూప్ ఎగ్జామినేషన్స్లో కూడా ప్రశ్నలు వచ్చినాయి. నా ఆర్టికల్స్ చూసిన తర్వాత ఆర్సీ రెడ్డి వాళ్ళు తెలంగాణ ఎకానమీ మీద, ఇండియన్ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ పిలిచారు నన్ను. నేను గతంలో అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని గెస్ట్ లెక్చర్స్కి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు 2 years నుండి కంప్లీట్గా నేను వరంగల్ కేంద్రంగా పనిచేయడం వల్ల నేను ఎక్కువ దృష్టి పెట్టలేకపోయినా. కాకపోతే నేను చాలా అకాడమిక్గా కూడా కాంట్రిబ్యూట్ చేసినటువంటి ఒక వ్యక్తిని. సుమారుగా 5 పుస్తకాలు నేను రాశాను. ఇండియన్ ఎకానమీ మీద రాశాను, తెలంగాణ ఎకానమీ మీద రాశాను, ఫెడరల్ ఎకానమీ మీద రాశాను నేను. అట్లా చాలా పుస్తకాలు కూడా నేను రచించడం జరిగింది. అంటే ఒకవైపు ప్రజలతో మమేకమవుతున్నటువంటి నాయకుడిగా, ప్రశ్నించే గొంతుగా, గుర్తింపు పొందుతూనే ఇంకోవైపు నాకున్నటువంటి నాలెడ్జ్ని సమాజానికి కొంత మేరకు ఉపయోగపడేలా అందించాలి. ఈ నిరుద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ నాకున్న నాలెడ్జ్ కానీ, నాకున్న అనుభవం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇది కూడా నేను చేస్తూ వచ్చాను.